ఈ దినం కూడా దైవ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం మొదటి నుండి 6 వచనాలు చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం మొదటి నుండి 6 వచనాలు. అగ్రిప్ప పౌలును చూచి, నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైనదనెను. అప్పుడు పౌలు చేయి చాచి ఇలాగు సమాధానము చెప్పసాగెను. అగ్రిప్పరాజా, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు గనుక యూదులు నా మీద మోపిన నేరములన్నింటిని గూర్చి నేను తమరి ఎదుట సమాధానము చెప్పుకొనబోచున్నందుకు నేను ధన్యుడనని అనుకొనుచున్నాను. తాల్మీతో నా మనవి వినవలెనని వేడుకొనుచున్నాను. మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని బహునిష్టగల తెగను అనుసరించి పరిసయ్యుడనుగా ప్రవర్తించినట్లు చెప్పగలను. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానం విషయమై నిరీక్షణను గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచియున్నాను. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన మా దేవ, కనికర సంపన్నుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీ ఘననామానికి స్తోత్రములు. దినదినం అనుదినం పెందలకడని మీ పాద పద్మముల యొద్ద చేరి మీ వాక్యాన్ని వినగోరే భాగ్యం మాకు ఇస్తున్నారు. అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఇప్పటి వరకు 25 అధ్యాయాలు మా ప్రభువా ఎంతో తేటగా, పరిశీలనగా, స్పష్టంగా మేము విని అందున్న సత్యములను గ్రహించి మీకు మహిమ తెచ్చుటకు మీ సెలవైనందుకు స్తోత్రము. మా ప్రభువా, ఆరంభము నుండి ఈ వచనాలను వింటున్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి విషయంలో మీరు మేలు కలిగిస్తున్నందుకై స్తోత్రములు. విన్న సంగతులు అందరి హృదయాల్లో ఫలభరితంగా చేసి మీ నామమునకే మహిమ ఆపాదించుకొనమని కోరుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, మమ్మల్ని ఏమాత్రము విడువక ఎడబాయక కృప చూపుచు మా పక్షముగా మేలు చేసే మా ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న దైవ లేఖనాలలో 26వ అధ్యాయంలో దాదాపుగా 32 వచనాలు వ్రాయబడ్డాయి. ఈ 32 వచనాలలో నుండి ఎన్నో సంగతులు మనము నేర్చుకోవచ్చు. ఈ 26వ అధ్యాయంలో ముఖ్యంగా చెప్పబడిన ముఖ్యాంశం ఏంటంటే, పౌలు అగ్రిప్పరాజు ఎదుట ఇచ్చిన సాక్ష్యం. పౌలు అగ్రిప్పరాజు ఎదుట ఇచ్చిన సాక్ష్యాన్ని మనము గమనించవచ్చు. ఇందులో మన క్రీస్తు ప్రభువును కూడా మనం చూడొచ్చు. క్రీస్తు ప్రభువు ఎవరు అంటే, చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించిన క్రీస్తు. చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించిన క్రీస్తు ప్రభువును మనము చూడగలం. ఇందులో ఉన్నవి 32 వచనాలైతే ఈ 32 వచనాలను
రెండు భాగాలుగా చేయడం జరిగింది. ఒకటి 1 నుండి 29 వచనాలు పౌలు సాక్ష్యమిచ్చుట. 1 నుండి 29 వచనాలు పౌలు సాక్ష్యమిచ్చుట. ఇక 30 నుండి 32 వచనాలు అధిపతుల తీర్మానం. 30 నుండి 32 వచనాలు అధిపతుల తీర్మానం. నిజమే ప్రియులారా, దైవ గ్రంథంలో వ్రాయబడిన మాట వారి తీర్మానాల విషయమై మనము ఎంతో తేటగా వినవచ్చు. బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన సంగతులు క్లుప్తంగా మనము ధ్యానం చేస్తున్నప్పుడు 1 నుండి 29 వచనాలలో పౌలు ఇచ్చిన సాక్ష్యాన్ని మనం 6 వచనాల్లో విన్నాం. ఒక్కొక్క వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, అగ్రిప్ప పౌలును చూచి, నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైనదనెను. అప్పుడు పౌలు చేయి చాచి ఇలాగు సమాధానము చెప్పసాగెను అన్నాడు. అగ్రిప్ప రాజా, తమరు యూదుల సమస్తమైన ఆచారములు వివాదములు ఎరిగిన వారని చెప్పాడు. 2వ వచనంలో అగ్రిప్ప పేస్తు వలె కాక యూదా మతమును గూర్చి క్రైస్తవ్యమును గూర్చి బాగా ఎరిగిన వాడండి. యూదా మతాన్ని గూర్చి క్రైస్తవ్యమును గూర్చి బాగా ఎరిగినవాడు. అందుచేత పౌలు మాట్లాడే విషయం అగ్రిప్ప సులువుగా గ్రహించగలడని మనకు తెలుస్తుంది. అయితే పౌలు ఏమన్నాడంటే, తాల్మితోనూ, అంటే ఓపికతో, తాల్మి అంటే ఓపిక, సహనం, నా మనవి వినవలనని వేడుకొనుచూ ఉన్నాను అని పౌలు పలుకుతా ప్రారంభించాడు. అయ్యా, నేను చెప్పేది మీరు ఓపికగా వినండి. ఎందుకంటే యూదా మతాన్ని గురించి కానీ క్రైస్తవ్యాన్ని గురించి కానీ బాగా ఎరిగిన వారు తమరు. ఇక్కడ వివాదములు అనే మాట మనం చూస్తాం. 2వ వచనం, ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు. వివాదములు అంటే ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములు. అర్థమైందండి? వివాదములు అంటే ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములు అని అర్థం. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఈ వివాదాల విషయమై మనం చూస్తాం. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 15వ వచనం, 18-15. ఇదిగో ఇది ఏదో ఒక ఉపదేశమును పేళ్లను మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదమైతే మీరే దాని చూచుకొనుడి. మీ ధర్మశాస్త్రమును గూర్చిన వాదమైతే, వాదమైన వివాదమైన ధర్మశాస్త్రమును గూర్చినది అనే మాట చెప్పాడు. యూదులు నా మీద మోపిన నేరములన్నింటిని గూర్చి నేను తమరి ఎదుట సమాధానము చెప్పుకొనుచున్నాను అన్నాడు 7వ వచనంలో. అయ్యా, వారు ఏదైతే మీకు చెప్పాలనుకున్నారో ఆ విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. వారు నా మీద నేరాలు మోపారు కదా, ఆ విషయం నేను మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను అనే మాట చూడొచ్చు. నిజమే, పౌలు నిర్దోషి అయినను ఒక దోషిలా నిలబడి వారి ఎదుట సమాధానము చెప్పాల్సిన
పరిస్థితులు కనబడుతున్నాయి. నిజమే ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన కొన్ని విషయాలు మనం ఆలోచన చేయొచ్చు. పౌలు ఆ అగ్రిప్ప ఎదుట చెప్పుచు, నేను ధన్యుడనని సంతోషముగా చెప్పుకొనుచున్నాను, లేక సంతోషముగా మాట్లాడుచున్నాను అన్నాడు. మీ ఎదుట చెప్పుకోవడం నాకు ధన్యత అని భావిస్తూ ఉన్నాడు. 3వ వచనంలో అన్నాడు కదండి, యూదులు నా మీద మోపిన నేరములన్నింటిని గురించి నేడు తమరి ఎదుట సమాధానము చెప్పుకోబోచున్నందుకు నేను ధన్యుడను అని అనుకొనుచున్నాను. 24వ అధ్యాయములో కూడా 10వ వచనములో, తమరు బహు సంవత్సరముల నుండి ఈ జనమునకు న్యాయాధిపతులై ఉన్నారని ఎరిగి నేను ధైర్యముతో సమాధానము చెప్పుకొనుచున్నాను అన్నాడు. ఇక్కడేమో ధైర్యముతో సమాధానము చెప్పాడు, ఇక్కడ ధన్యుడను మీ ఎదుట సమాధానము చెప్పుటకు అని చెప్తున్నాడు. ఈ పదాలన్నీ మనం ఆలోచన చేస్తే, పౌలు అక్కడున్న పీఠాధిపతులు లేక న్యాయాధిపతులు, అధికారులు వారిని ఎంతో గౌరవిస్తూ, ప్రేమతో వారిని సంబోధిస్తూ, వారు ఎలాగైతే ఈయనకు న్యాయం చేస్తారో అంతటి చక్కని తేటగా వారిని ఘనపరుస్తూ ఉన్నట్టుగా ఉన్నాయి ఆయన భావం, ఆయన మాట్లాడే పదజాలం. ఆయన చెప్పాడు, మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్య బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులు ఎరిగి, నా బాల్య దశలో తార్సులో నివసించినను విద్యాభ్యాసం కొరకు యెరూషలేముకు వచ్చాను. అందుచేత యూదులలో ప్రముఖులందరూ తనకు తెలియనని పౌలు యొక్క భావమై ఉన్నది. వారందరికీ కూడా పౌలును గూర్చి తెలుసు. 4వ వచనంలో చెప్పాడు, మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు అన్నాడు. యూదులందరికీ తెలుసు నా బ్రతుకు, నా జీవితం. నేనేమి దాపరకం చేయాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాంటిదో చెప్తా ఉన్నాడు. అతడు బహు నిష్ఠగల పరిచయుడినని వారికి తెలియను అన్నాడు. నిష్ఠగల పరిచయుడు అన్నాడు. ఆ మాట గలతీ పత్రిక 1వ అధ్యాయంలో 13వ వచనంలో చెప్పాడు. గలతీ పత్రిక 1:13, పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేషాశక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి అన్నాడు. ఆయన ఎవరో తేటగా చెప్పాడు, బహునిష్టగల పరిచయుడు అని, యూదా మతాన్ని అవలంబించాడని, పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గలవాడు అని చాలా పదాలు ఆయన చెప్పాడు. ధర్మశాస్త్రమునందు నీతి విషయములో అనింద్యుడను అని చెప్పాడు. పౌలు ధర్మశాస్త్ర విషయములో ఆయన ఎవరట? అనింద్యుడు అని కూడా చెప్పాడు. ఫిలిప్పీలకు రాస్తూ ఈ మాట చెప్పాడు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం,
ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలని నీతి విషయము అనింద్యుడనై ఉంటిని. ఒకవేళ మీరు ధర్మశాస్త్రపు లెక్క ప్రకారంగా మీరు చూడాలి అని అనుకుంటే, నేను అనింద్యుడను, అసలు నింద కూడా లేనివాడను అని చెప్పాడు. గొప్ప ధర్మశాస్త్రాన్ని అందరికంటే బాగుగా పాటించిన వాడు పౌలు. యూదా మతములో నిష్ఠ కలిగిన వాడు. వారికి ధర్మశాస్త్రం అంటే బహుప్రియం. జవదాటరు, తూచా తప్పరు అనే మాటలు మనం వినవచ్చు. ధర్మశాస్త్రమునందు నీతి విషయములు అనింద్యుడను. అపోస్తలుల కార్యాల్లో 26వ అధ్యాయంలో పౌలు ఎంత తెలివిగా తన వాదనను ప్రారంభించాడో మనము గమనిస్తున్నాం. అతడు తెలివిగా అనే మాటలో ఈ మాట నేను చెప్పాలనుకుంటున్నాను. అతడు పరిశుద్ధాత్మ వలన దైవావేశపరుడుగా ఉండెను. పరిశుద్ధాత్మ వలన అతడు దైవావేశపరుడుగా ఉండెను. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము విషయమై నిరీక్షణను గూర్చి నేను విమర్శింపబడుటకు నిలువబడి ఉన్నాను అని చెప్పాడు. చాలా వివరంగా చెప్పాడు చూడండి. నేను మన మతములో నిష్ఠ గలవాడను అన్నాడు 5వ వచనములో. 6వ వచనం, ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానం విషయమై నిరీక్షణను గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను అన్నాడు. నిజమే ప్రియులారా, ఏదైతే తన అనుభవంలో జరిగిందో దానిని గూర్చిన విషయాన్ని తేటగా చెప్పినందుకు వారు రకరకాలుగా మాట్లాడిన సందర్భం మనకు కనబడుతుంది. లేఖన భాగంలో ఎన్నో విషయాలు మనము గుర్తు చేసుకోవచ్చు. క్రీస్తు పునరుత్థానమును గురించి వాగ్దానము ఆయనకు కనబడుతూ ఉంది. ఆయన వాగ్దానము నెరవేర్చు దేవుడని ఆయన ఎరిగి ఆ మాట చెప్తూ ఉన్నాడు. నిజమే, దేవుడు ఎప్పుడైనా ఎవరికైనా ఆయన వాగ్దానం చేస్తే మాట తప్పేవాడు కాడు. కనుక ఆ మాట కొరకు ఆయన నిరీక్షణ కలిగిన వాడుగా ఉన్నట్లు ఆయన చెబుతూ ఉంటే వీరు దాన్ని జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. దేవుడెవరు? వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు ఆయన సమర్థుడు. ఎందుకంటే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట ఉంది. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 14వ వచనం, యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. ధర్మశాస్త్రాన్ని బట్టి, లేఖనాల సారాంశమును బట్టి, ఇదిగో ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పు మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. నేను చెప్పే మంచి మాట నెరవేర్చే దినాలు వస్తున్నాయి అన్నాడు కదా. ఆ దినాలు వచ్చాయి.
ఆ దినములలో ఎవరు ప్రాముఖ్యమైన వాడో ఆయనను నేను తేటగా తెలుసుకున్నాను. ఆయనను గూర్చి నేను వివరిస్తున్నాను. అంటే పరిశుద్ధాత్ముడు ఇచ్చిన వాగ్దానం ఆయన నెరవేర్చాడని, మెస్సయాను గూర్చిన నిరీక్షణ కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. నిజమే కదా. ఇశ్రాయేలీలకు ఆయన వచ్చిన సంగతి వారు గమనించలేకపోతా ఉన్నట్లుగా మనము చూడగలం. అపొస్తలుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం 14-15 వచనాలు చదివితే, 14-15 వచనాలు, 24వ అధ్యాయం 14-15. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములయందును వ్రాయబడినవన్నీయు లేక వ్రాయబడి ఉన్నవన్నీయు నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలుగబోవుచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి అన్నాడు. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వచ్చాడు. ఆయన ప్రతివారి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మృత్యుంజయుడిగా 3వ దినాన తిరిగి లేచాడనే సత్యం వారు అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. అందుకే విషయాన్ని చాలా వివరంగా చెబుతా ఉన్నాడు. 28వ అధ్యాయం 20వ వచనాన్ని కూడా చదివితే, అపొస్తలుల కార్యాలు 28వ అధ్యాయం 20వ వచనం. ఈ హేతువు చేతనే మిమ్మును చూచి మాటలాడవలెనని పిలిపించి తిని, ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసం ఈ గొలుసుతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పాను. ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసం ఏదైతే ప్రజలు నిరీక్షించారో ఆ నిరీక్షించిన ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ ప్రభు వచ్చిన సంగతి వీరికి చెబుతా ఉంటే వారు ఇంకా రాలేదని అనుకుంటూ ఉన్నారు. ఆయన వచ్చాడు, ఆయన మరణించాడు, తిరిగి లేచాడని చెబుతూ ఉన్నాను. కానీ వీరేం చేశారంటే నన్ను బంధించారు. ఏం చేశారు? నన్ను బంధించారు. ప్రియులారా, నన్ను వారు బంధించారు అనే మాట చూస్తున్నాం. ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసం ఈ గొలుసుతో కట్టబడి ఉన్నాను అన్నాడు. వాస్తవంగా పునరుత్థానమును గురించిన వాగ్దానం దైవ లేఖనాలలో వ్రాయబడి ఉన్నది. పాత నిబంధన కాలములో కూడా చాలా తేటగా వివరంగా చెప్పబడింది. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనిదరు. కొందరు నిత్య జీవమును అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. ఈ వాగ్దానాలను నమ్మండి. ఇదిగో, సమాధులలో నిద్రించు అనేకులు మేలుకుంటారు, కొందరు నిత్య జీవమును అనుభవిస్తారు, కొందరు నిందపాలగుతారు, నిత్యము హేయలగుటకు మేలుకుంటారు అని చెప్పాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 28-29 వచనాలలో కూడా మనం ఎరుగుదాం.
ఏమని చెప్పాడు? దీనికి ఆశ్చర్యపడకుడి. 5:28-29. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము వింటారు. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వస్తారు అని చాలా తేటగా, దేని కొరకైతే నిరీక్షిస్తున్నామో ఆ నిరీక్షణ విషయమై నేను గొలుసుతో కట్టబడి ఉన్నాను అన్నాడు. అంటే యేసు ప్రభు వస్తాడు, ఆల్రెడీ ఆయన వచ్చాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, మరలా రెండవ రాకలో ఆయన రాబోతున్నాడు, అప్పుడు ఇదిగో ఈ పునరుత్థానము జరుగుద్ది అనే విషయం చెప్తుంటే అసలు కొందరేమో పునరుత్థానము లేదనే వాళ్ళు కొందరేమో పునరుత్థానం ఉన్నది కానీ అది మేము పూరాగా ఇప్పుడు కాదు మేము అంగీకరించేది అన్నట్లు మరికొందరు. ఏది ఏమైనా కొంత వివాదాలు నడుస్తున్న రోజులవి. అప్పుడు చెప్పాడు అపోస్తల కార్యాల్లో, ఇదిగో మీరిలా మాట్లాడుతున్నారు కానీ, ఏమన్నాడు చూడండి, మీరు ఇలా మాట్లాడుతున్నారు కానీ, 7వ వచనం, 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదమని నిరీక్షించుచున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమై యూదులు నా మీద నేరము మోపి ఉన్నారు. 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దైవ గ్రంథంలో వ్రాయబడిన మాట, ఇశ్రాయేలీలు మెస్సియా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే నేను నిరీక్షించుచూ ఉన్నాను. రాజా, ఈ నిరీక్షణ విషయమై యూదులు నా మీద నేరం మోపి ఉన్నారు. చాలా వివరంగా చెప్తున్నాడు. యూదులు క్రీస్తును తృణీకరించినందున వారు సరి అయిన రీతిలో దేవుని సేవింపలేదని పౌలు చెప్తా ఉన్నాడండి. అర్థమైందండి? యూదులు క్రీస్తును ఏం చేశారు? వారు తృణీకరించారు. వారు సరి అయిన రీతిలో దేవుని సేవించలేదు అన్నాడు. రోమాపత్రిక 10వ అధ్యాయం 1-4 వచనాల్లో చెప్పాడు, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అర్థమైందండి? వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఒకప్పుడు ఈయన కూడా అలాంటోడే కదా. ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అని చెప్పాడు. ఎంత వివరంగా చెప్పాడో చూడండి. వారు ఆసక్తి కలిగిన వారే దేవుడంటే, కానీ వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు ఉన్నారు.
దేవుని నీతికి వారు లోబడలేదు అని చెప్పాడు. ఈరోజు కూడా ఇలాంటి వారు చాలా మందినే ఉన్నారు. మనము కనిపెట్టుకొని జాగ్రత్తగా ముందుకు కొనసాగవలసిన వారు. క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. ఎందుకు? విశ్వసించు ప్రతివానికి నీతి కలగాలి. అది ఆయన యొక్క ఆలోచన. ఇదే మెస్సియాను గూర్చిన నిరీక్షణ. ఈ నిరీక్షణ గూర్చియే నేను నిందింపబడుచున్నానని పౌలు చెప్పాడండి. యూదులు నేటి వరకు క్రీస్తును అంగీకరింపలేదండి. ఎలయనగా వారి హృదయమునకు ఒక ముసుగు కప్పివేసింది. వారి హృదయానికి ఒక ముసుగు కప్పివేసినట్టు చూడగలం. వారు క్రీస్తు తట్టు తిరిగినచో ఆ ముసుగు తొలగిపోతుంది. వారు క్రీస్తు తట్టు తిరిగితే ఆ ముసుగు తొలగిపోతుంది. నిజమే. ఏమిటి ఆ ముసుగు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు. నేటి వరకు మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీదనున్నది గాని, మోషే గ్రంథమును వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీదనున్నది గాని, వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. వారెప్పుడు ప్రభు వైపు తిరుగుదురో అప్పుడు వారి ముసుగు ఏమవుతుందండి? తీసివేయబడుతుంది. అర్థమైందండి? ఆ ముసుగు తొలగించబడాలి. ఆ ముసుగు గాని తీసివేయబడకపోతే వారు అందులోనే ఉంటారు. ప్రభు మహాకృప మనకు ఏ ముసుగు లేకుండా తేటగా రక్షణ సువార్తను చెప్పాడు. ప్రభునందు విశ్వాసం ఉంచితే యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు. నమ్ము ప్రతి వారిని ప్రభు రక్షిస్తాడు. విశ్వసించు ప్రతివాడు రక్షించబడతాడు. ఎంత గొప్ప భాగ్యం, ధన్యత దేవుడు మనకిచ్చాడో చూడండి. అదే చెప్పాడు 6-7 వచనాలలో 6-7 వచనాలలో తేటగా చెప్పాడనమాట. దేవుని సేవించి దివారాత్రులు దేవుని సేవించి ఆ వాగ్దానము పొందుదామని నిరీక్షించుచున్నారు. అయితే ప్రియులారా, దైవలేఖనంలో 8వ వచనంలో చదివితే, దేవుడు మృతులను లేపునను సంగతి నమ్మతగనదని మీరేలా ఎంచుచున్నారు? దేవుడు మృతులను లేపెనను సంగతి నమ్మదగనదా? కాదు కదా. దేవుడు మృతులను లేపును, ఆయనను గుర్చిన సంగతి చాలా తేటగా వ్రాయబడి ఉంది. ఇక్కడ పాత నిబంధనను గురించి రాజుకు తెలియజును, ప్రవచనాన్ని గురించి కూడా రాజుకు తెలియను, పునరుత్థానాన్ని గురించి కూడా రాజుకు తెలియను. మీరు బాగా గమనించాలి. పాత నిబంధనను గురించి రాజుకు తెలియను, ప్రవచనమును గురించి రాజుకు తెలియను, పునరుత్థానమును గురించి కూడా రాజుకు తెలియను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఎవరండి? ఆయనను గురించి ఒక 2-3 మాటలు నేను చెప్పి ముగిస్తా. ఆయన ఎవరో తెలుసా అండి? సమూయేలు మొదటి గ్రంథం
రెండవ అధ్యాయం 6వ వచనం. 2:6. జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే, పాతాళాన్నకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. ఆయన జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు ఆయనే అన్నాడు. మృతులను గాను సజీవులను గాను చేసేవాడు ఆయనే అనే మాట చాలా విశేషమైన మాట కదా. మృతులనుగా గాను సజీవులను గాను చేయువాడు యెహోవా దేవుడే అనే మాట చూశాం. ఆయన మృతులకును సజీవులకును దేవుడు అనే మాట కూడా మనము చూడవచ్చు. దైవ గ్రంథంలో వ్రాయబడిన మాటలు ఒక్కొక్కటిగా మనము గమనిస్తే మన ప్రియ ప్రభు ఆయన మృతులకును సజీవులకును దేవుడు. మత్తయి సువార్త 22వ అధ్యాయం 32వ వచనం. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయం 31వ వచనం. 32వ వచనం. ఆయన సజీవులకే దేవుడు గాని ఆయన మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాడు. ఆయన సజీవులకే దేవుడు, ఆయన మృతులకు దేవుడు కాడు. ఎందుకని? ఆయన మృతులలో నుండి లేచినవాడు. ఆయన మృతులలో నుండి లేచినవాడు. ఎన్నో సంగతులు వ్రాయబడ్డాయి. మార్క్స్ వార్తలో కూడా 12వ అధ్యాయం 27వ వచనంలో ఆయన సజీవులకు దేవుడు గాని మృతులకు దేవుడు గాడు. ఆయన దేవుడు ఎవరికి? సజీవులకే. అయితే కొన్ని విషయాలు క్రీస్తు మృతులలో నుండి లేచిన తర్వాత అనేకులు ప్రభువునందు విశ్వసించినట్లుగా చూడగలం. అసలు దేవుని గొప్పతనం ఏంటి? సజీవులను మృతులను గాను మృతులను సజీవులను గాను చేస్తాడు. అసలు ఆయనను గూర్చిన ఇంకొక మాట నేను తేటగా చెప్తానండి. ప్రకటన గ్రంథములో 1వ అధ్యాయములో ఆయన ఎవరు అని అన్నప్పుడు 18వ వచనం, మొదటివాడు కడపటివాడు జీవించువాడు, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు ఆయన స్వాధీనం కలిగిన వాడు. కాబట్టి ఆయన సజీవులకు మృతులకు దేవుడిని ఒక్కసారి చెప్పాను చూసారా. ఎందుకని ఆ మాట చెప్పాల్సి వచ్చిందంటే, ఆ మృతులు ప్రభువునందు విశ్వసిస్తే వారు సజీవులు అవుతారు. అప్పుడు వారికి దేవుడు అవుతాడు. ఒక విధంగా మనమందరం ఒకప్పుడు ఎవరం? మృతులం. దేని చేత? పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారం కాదా? అలాంటి మనలను దేవుడు సజీవులనుగా చేశాడు. ఈరోజు బ్రతికిన వారు అనే సాక్షి.
జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే అన్నాడు సంఘంతో. 7 సంఘాలలో సంఘంతో మాట్లాడాడు. సార్దీస్ సంఘంతో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో జీవించుచున్నావన్న పేరున్నది గాని నువ్వు మృతుడవు అన్నాడు. ఇక తిమోతికి పౌలు రాస్తూ 5వ అధ్యాయం 8వ వచనంలో సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చింది అన్నాడు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే టోటల్గా మనము చచ్చిన స్థితిలో ఉన్నవారం. అలాంటి మనలను ప్రభువు బ్రతికించాడు. ఈరోజు ఆయన మనకు దేవుడయ్యాడు. ఆయన పిల్లలమయ్యే అధికారాన్ని ఆయన మనకిచ్చాడు. ఇది నిజమా కాదండి? నిజమే. కనుక దైవలేఖనంలో మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు కలిగిన ఆయన మరణము నుండి పాతాళము నుండి తీర్పు నుండి తప్పించి జీవములోనికి దాటించాడు. ఈ విషయాన్ని ఎరిగిన పౌలు దేవుని కొరకు నమ్మకంగా నిలబడితే వారేమో రకరకాలుగా నేరాలు మోపి ఆయన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. అన్నింటినీ భరించాడు, అన్నింటినీ సహించాడు, అన్నింటినీ ఆయన ఓర్చుకున్నాడు. కనుక దేవుడు మృతులను లేపుతాడు. మన దీన శరీరాలను ఆయన సమరూపాలు గల శరీరాలుగా మారుస్తాడు. పౌలు ఆ పత్రికల్లో మనం చదివినప్పుడు చాలా సంగతులు ఉంటాయండి. అందుకే మీరు చనిపోయిన వారిని, నిద్రించుతున్న వారిని గురించి మీరు దుఃఖపడాల్సిన పని లేదు. ఒకానొక రోజు వారిని కలుసుకుంటామనే మాటలు చెప్పాడు. అసలు పౌలు ప్రభువు మీద ఎంత విశ్వాసము కలిగి ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తము ఎలాగూ పెంటగా ఎంచుకున్నాడో అది ఫిలిప్పీ పత్రికలో కూడా రాయబడింది. ఇవన్నీ క్రోడీకరించి మనం ఆలోచన చేస్తే పౌలు నిరీక్షణ గొప్పది. దేని కొరకైతే నిరీక్షించుచున్నాడో దాని కొరకు నేరాలు మోపబడ్డాయి. నేరాలు మోపినా నమ్మకస్తుడుగానే ఉన్నాడు. ఇది మనం గుర్తించాల్సింది. నిరీక్షించే దానిని బట్టి నేరస్తుడు అన్నారు. నేరస్తుడు అన్నప్పటికీ నేరస్తుడు కాడు, నమ్మకస్తుడుగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఈనాడు మనం కూడా నా ప్రభు వస్తాడు, నన్ను తీసుకుని వెళ్తాడు, నేను వెళ్లే ముందు కొందరిని నా ప్రభు దగ్గరకు తీసుకుని వెళ్ళగలుగునట్లు నేను సిద్ధపరచాలి అని గురి కలిగి పని చేయవలసిన వారమై ఉన్నాం. కృపగల మా తండ్రి, దయగల దేవా, స్తోత్రం. నీవెంత గొప్ప దేవుడవో మీ కొరకు ఆనాడు భక్త పౌలు ఎంత నిరీక్షణ కలిగి నేరాలు మోపిన నమ్మకస్తుడుగా ఉన్నాడో లేఖనాలు చదివి అర్థం చేసుకుని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మేమందరం ఆ కోణంలో మీకు మహిమకరంగా జీవించుటకు సిద్ధపరచమని తోడై ఉంటారని కోరుచు ఆ ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తుతి స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వినులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, సంగతి అర్థమైందని నేను నమ్ముతూ ఉన్నాను. ఒకవేళ అర్థం కాకపోతే నేనేమీ చేయలేను. వాస్తవం